హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ క్వీన్. నేను ఒకసారి చూపించాను కదండి మా గార్డెన్ ఇది. మునగాకు తెంపుతున్నామండి. చూడండి, ఫ్రెష్ మునగాకు. దీంతో ఒక రెసిపీ చేయబోతున్నాం. చూడండి, నేను ఇంతకుముందు గార్డెన్లో చూపించాను మీకు ఒక వీడియోలో. మునగాకు చెట్లు ఒక 2 ఉన్నాయండి మాకు. సో ఇప్పుడు ఈ మునగాకుని లేత ఆకులని తెంపుతుంది మా మమ్మీ. చూడండి, ఫ్రెష్గా ఉంది ఆకైతే. లేతగా ఉన్నటువంటి ఆకులను తెంపుకుంటున్నాం. చూడండి ఎంత కలెక్ట్ చేసామో. సో మునగాకండి చాలా మంచిది ఆరోగ్యానికి. అయితే బీపీ, షుగరు, ఇంకా ఏ రోగాలు ఉన్నా కానీ అండి ఎంబటే మటుమాయమైపోతాయి. ఈ చెట్టు చాలా ఔషధాలు ఉంటాయండి, ఆకు నుంచి కాయల వరకు ప్రతిదీ. సో ఒకసారి ట్రై చేసి చూడండి. దీంతో ఒక రెసిపీ చేయబోతున్నాం. అదే మునగాకు కారం పొడి అండి, మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. చూడండి ఒకసారి. మా గార్డెన్ అంతా లేతాకుల్ని ఇలా తెంచేసుకొని మేము వీటిని ఫ్రెష్గా కడిగేసుకుంటున్నామండి. ఫ్రెష్గా కడిగి పెట్టుకొని ఆకుని చూడండి, దీన్నంతా ఫ్రెష్గా కడిగేసుకున్నాక ఆకుని సపరేట్ చేసుకుంటున్నాం. ఇలా ఆకుగా దూసుకోవాలి. ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నాం. దూసుకొని ఆకంతా చూడండి. సో ఈ ఆకుని ఎండబెట్టుకున్నామండి. ఒక 2 days అయితే ఎండబెట్టుకున్నాము. చూడండి, చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. సెకండ్ డే అండి ఇది. సెకండ్ డే ఎండిపోయినాక చూడండి ఎంత బాగా ఎండిపోయిందో. క్రష్ చేస్తే ఎంత బాగా మెత్తగా పౌడర్ అవుతుంది. చూడండి ఒకసారి. చూడండి, పౌడర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది మనం మిక్సీ ప్రిపేర్ చేసుకుందాం. సో ఇది ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని పౌడర్ చేసేసుకుందామండి. ఈ ఆకు ఎండిపోయిన ఆకుని. మునగాకు చాలా మంచిదండి, ట్రై చేయండి తప్పకుండా. మునగాకు పొడి రెడీ అండి. సో ఇంకోసారి పడుతున్నాం మిక్సీ. చూడండి, పౌడర్ ఇంత ఫైన్గా చేసుకోవాలి బాగా. ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పప్పులండి ఇవన్నీ ఒక 2 tablespoons క్వాంటిటీ తీసుకున్నాం. ఇవి వచ్చేసి ఒక 10 grams తీసుకుంటే సరిపోతుందండి. ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి. చూడండి, ధనియాలు, పల్లీలు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, ఎర్ర కందిపప్పు, జీలకర్ర. ఇప్పుడు వచ్చేసి ధనియాలు వేయించుకుంటున్నామండి. చూడండి ఫస్ట్. సో ధనియాలు ఒక ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసేసుకుందాం. సో ధనియాలు అయిపోయాక ఒక బౌల్లో తీసేసుకొని వాటిని ఇప్పుడు చూడండి బౌల్లో తీసుకుందాం. సో ఇంతకుముందు పెసరపప్పు వేయించుకున్నాం కూడా, అది కూడా బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు మినపప్పు వేసుకుంటున్నామండి. సో ఇప్పుడు కందిపప్పు. సో అన్నీ 2 tablespoons తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎర్ర కందిపప్పు అండి, దీన్ని వచ్చేసి మైసూర్పప్పు అని కూడా అంటాము మేము. ఇది కూడా వేయించుకొని అన్నీ ఒకే బౌల్లో వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాం. సో శనగపప్పు కూడా వేగాక అదే బౌల్లో వేసేసుకొని పల్లీలండి 2 tablespoons పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యాక సో ఈ ప్యాన్లోనే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంబటే ఫ్రై అయిపోతుందండి. ఇది కూడా అదే బౌల్లో తీసేసుకుని పెట్టుకుందాం. సో ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మునగాకు పొడి, అది కూడా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎండుమిర్చి అండ్ ఈ పప్పులు అన్నీ ఉన్నాయి కదా అండి, పల్లీలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కందిపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు, శనగపప్పు, ఇవన్నీ పల్లీలు ఇవన్నీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, సో ఉప్పు 3 tablespoons వేసుకున్నామండి మేము ఈ క్వాంటిటీకి. సో ఇప్పుడు మునగాకు పొడి కూడా వేసుకుందాం. వేయించి పెట్టుకున్నాం మునగాకు పొడి ఒక 2 tablespoons వేసుకుందాం, పెద్ద టేబుల్ స్పూను. సో ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం.
మిక్సీ పట్టేసుకున్నాం చూడండి. ఫస్ట్ ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. అండ్ మిగిలిన పప్పులు కూడా వేసేసుకొని ఎల్లిపాయ అండి, పచ్చి ఎల్లిపాయలు పొట్టు తీసి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఇదంతా ఒక బౌల్లో తీసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఎంత క్వాంటిటీ వచ్చిందండి చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి కారం పొడి. చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా అంతా పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మొత్తం చూడండి రెడీ అయిపోయింది కారం పొడి, మునగాకు కారం పొడి అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెడీ అయిందండి, చాలా టేస్టీగా ఉంది. ట్రై